హాయ్ అండి. నమస్తే అందరికీ కూడా. సో, ఎలా ఉన్నారు అని చెప్పి అడిగే సిచ్యువేషన్‌లో అయితే లేను. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆలోచించేది ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. సో, కలకత్తాలో ఒక పీజీ జూనియర్ డాక్టర్ జరిగినటువంటి డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం గురించి చాలా ఘోరం అండి. చాలా అంటే చాలా. ఒక్క రోజుకొచ్చేసి కనీసం ఒక 10 వరకునే ఇలాంటి అత్యాచారాలు మన దేశం అంతటా ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక మూలన జరుగుతున్నాయి. కొంతమంది బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. సో, ఇంకా ముందు ముందు ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాల్సి వస్తుందో కూడా తెలియట్లేదు. ఎక్కడైనా పిల్లల్ని, ఆడపిల్లల్ని చదువుకోవడానికి లేదంటే ఎక్కడికైనా పంపించడానికి కూడా సో వణుకు పుడుతుందనమాట బాడీలో. సో అంత భయంకరంగా ఉన్నాయి. ఆ అమ్మాయి పేరెంట్స్ పాపం ఎన్ని హోప్స్ పెట్టుకుని, ఎన్ని కలలు, ఎంత కష్టపడి చదివించారో ఏమో తెలియదు మనకి నిజంగా. సో ఒక పీజీ చదువుతుంది అంటే, డాక్టర్లో పీజీ చేస్తుందంటే అది మామూలు విషయం కాదు. ఒక చెస్ట్ ఫిజిషియన్ తను. సో మామూలు విషయం కాదు. నాకు గూస్ బంప్స్ కూడా వస్తున్నాయి. సో ప్లీజ్ ఇది ఎలా అంతమవుతుందో కూడా నాకు తెలియట్లేదండి. సో ప్రతి ఇళ్ళలో, ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా మగపిల్లలు పెరుగుతున్నారు. సో దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. మీ మగపిల్లల్ని కొంచెం చెప్పి పెంచండి. ప్రతి ఒక్కరి ఇళ్ళలో, ప్రతి ఒక్క మగపిల్ల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల జోలికి వెళ్ళకండి. ఆడపిల్ల అంటే అమ్మ, అక్క, చెల్లి అని చెప్పేసి వాళ్ళకి కొంచెం అవగాహన లేదంటే బుద్ధి చెప్పి వాళ్ళని పెంచండి దయచేసి. చదువుకున్న వాళ్ళే ఇలా అత్యాచారాలు చేస్తుంటే చదువు సంచలేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. అసలు చదువు లేదు, మూర్ఖులు, పల్లెటూరు వాళ్ళు ఇలా చేశారని చెప్పేసి అనుకుంటారు. బట్ అక్కడ చదువుతున్న ఒక జూనియర్ డాక్టర్ అయ్యిండు కూడా ఒక పీజీ జూనియర్ డాక్టర్ని అలా చేశాడంటే అసలు రేపొద్దుట మన పిల్లల్ని మనం బయటకు పంపించాలంటే అసలు ఏ ధైర్యంతో పంపిస్తాం చెప్పండి. ఏ ధైర్యంతో పంపిస్తాం. ప్రతి ఇళ్ళల్లో కూడా ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెప్పేసి అనుకుంటారు. ఇలాంటి మహాలక్ష్మిని దేశానికి ఎందుకు పనికి రాకుండా, దేశంలో అసలు ఉపయోగం కాకుండా ఇలా అంతం చేసేస్తూ, అత్యాచారాలు చేసేసి వాళ్ళు అంతం చేసేస్తూ ఉంటే ఇంకా ఎక్కడండి ఒక బయటకు వచ్చేది, బయట ఉండి బ్రతికి ధైర్యంగా వాళ్ళ జాబులు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది ఇంకెక్కడ నిలబడతారు చెప్పండి. సో ఇలాంటి వాళ్ళని, అత్యాచారం చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తున్నా, ఏం చేస్తున్నా మళ్ళీ పుట్టుకునే వస్తూ ఉంటారు. సో ప్రభుత్వం దీనికోసం చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలండి. చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి. సో స్పాట్లో వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తే అది ఇంకా మళ్ళీ ఎవడైనా ఇలాంటి పని చెయ్యాలి అంటే వాళ్ళకి దడ పుట్టాలన్నమాట. సో ప్లీజ్ 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 సో అలాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి ప్రతి ఆడపిల్లకి కూడా, ప్రతి ఇళ్ళల్లో ప్రతి ఆడపిల్లలు ఉన్నారు. సో ఎంత గవర్నమెంట్ హోదాలో ఎలా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఏమో రేపు తెలియదు ఎవరింటికి ఎలాంటి సమస్య, ఎలాంటి అఘాయిత్యం వస్తుందో తెలియదు. సో ఇప్పటికైనా సరే గట్టి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా దీని మీద పోటీ పడండి. దీని మీద అన్నీ కూడా మీరు మంచిగా న్యూస్ని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి వార్తల్ని. ఎందుకంటే ఇలాంటి గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ఆడవాళ్ళం అసలు బ్రతకలేము. మనకొచ్చే ఆడపిల్లను కూడా సమాజంలో బ్రతకాలి, వాళ్ళని చదివించాలి. సో ఎవరికైనా పెళ్ళి చేయాలంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి నిజంగా. చాలా భయం వేస్తుంది. అది మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. యాజ్ ఒక మదర్ లాగా గుండెలో దడలు పడుతున్నాయి అన్నమాట. రేపు పొద్దుట పిల్లలు చదివి ఇంటర్ అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కడికైనా పంపించాలంటే మనసు కూడా రావట్లేదు పంపించి చదివించడానికి వాళ్ళకి. వాళ్ళు ఇంకేం సాధిస్తారండి? ఇంకేం సాధిస్తారు? సమాజం కోసం వాళ్ళు ఏం ఉపయోగపడతారు చెప్పండి. సో వాళ్ళ జీవితం, ఆ అమ్మ పేరెంట్స్ నిజంగా ఎంత కష్టపడి చదివించారో, ఆ అమ్మాయి పాపం ఎంత కష్టపడి చదువుకుందో, ఒక డాక్టర్ కళ అవ్వాలని చెప్పి ఎన్ని హోప్స్ పెట్టుకుందో, ఎన్ని కళ్ళ కని ఉంటుందో నిజంగా. ఆ కళ్ళన్నీ కూడా ఒక మూర్ఖుడి చేతిలో మసైపోయాయి నిజంగా చెప్పుకోవాలి. సో ఇది ఎక్కడ పొరపాటు జరిగింది, ఎలా పొరపాటు జరిగింది అనేది కూడా మనకి ఇంకా పూర్తిగా తెలియదు. బట్ అమ్మాయికి మనం ఏం చేసినా కూడా అమ్మాయి పేరెంట్స్కి తిరిగి రాదు నిజంగా అసలు.
చాలా అంటే చాలా ఘోరం ఇది. అమ్మాయి మనసు శాంతించాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం. సో యువత వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి ధైర్యంగా చదువుకుని జాబులు చేయాలి అనుకుంటే ప్రభుత్వం కూడా ఏదో ఒక గట్టి నిర్ణయాలు చట్టం అయితే తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా. దీనికోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ని కాస్త చేసి పోస్ట్ చేస్తూ ఉంటే కనుక ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. సో థ్యాంక్ యూ. ఎందుకంటే మాటలు కూడా నాకు ఏం రావట్లేదండి, భయం వేస్తుంది. ఎందుకంటే రేపొద్దున నా పిల్లలను కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎక్కడికైనా పంపించాలంటే చాలా చాలా హార్ట్ బీట్ ఎక్కి పెరిగిపోతుంది అనమాట. సో వాళ్ళు ఎలా పెంచాలని కూడా తెలియట్లేదు. ప్రతి ఇళ్ళల్లో ప్రతి మగపిల్లలకి కొంచెం బుద్ధి చెప్పి పెంచండి. అందరూ ఉంటారండి, నన్ను అందరూ ఒకలా ఉండరు. కొంతమంది ఆడవాళ్ళని అమ్మగా దైవంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మూర్ఖులు ఉన్నారు. సో ఆ మూర్ఖుల కోసమే నేను మాట్లాడేది. ఓకే, థ్యాంక్ యూ.